తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హోరాహోరీ పోరు మొదలవ్వాల్సిన ఈ సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పల్లెల్లో ఇప్పటికే ఎన్నికల జ్వరం మొదలైపోయినా అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న సందేహం అభ్యర్థులను ప్రజలను గందరగోళంలో పడిస్తోంది. దీనికి కారణం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ప్రభుత్వ నిర్ణయం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించబడింది. ఆ తర్వాత 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం ప్రణాళిక వేసింది. కానీ రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో అనిశ్చితి నెలకొంది. అక్టోబర్ 8న హైకోర్టు విచారణ తర్వాతే అక్టోబర్ 9న నామినేషన్లు మొదలవుతాయా అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం రిజర్వేషన్ 50% దాటిపోతుందని కోర్టులో పిటిషన్ దాఖలైంది. గవర్నర్ ఆమోదం కోసం బిల్లు పెండింగ్ లో ఉండటం మరింత క్లారిటీ లేకుండా చేసింది. ఇలాంటి సందర్భంలో గతంలో బీహార్లో రిజర్వేషన్లు కొట్టివేయగా తమిళనాడులో మాత్రం అమలవుతున్నాయి. బీజేపీ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్ బీసీ కోటా పేరుతో రాజకీయ డ్రామా ఆడుతోందని విమర్శించారు. అభ్యర్థులు తొందరపడి ఖర్చులు పెట్టవద్దని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయమేనని అన్ని వర్గాలు సహకరించారని విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ పిటిషన్లు ఉపసంహరించుకోవాలని కోరారు. ఒకవైపు 42% బీసీ రిజర్వేషన్లపై వివాదం కొనసాగుతుండగా మరోవైపు గ్రామాల వారీగా కేటాయించిన రిజర్వేషన్లలో గందరగోళం పెరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా 100% ఎస్టీ జనాభా ఉన్న చోట సర్పంచ్ పదవి బీసీలకు రిజర్వ్ కావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా 98% ఎస్టీలు ఉన్న మండలాల్లో బీసీలకు సీట్లు కేటాయించడంపై ప్రశ్నలు. మంచిర్యాల గత ఎన్నికల్లోనూ రిజర్వేషన్ సమస్యతో ఎన్నిక జరగని గ్రామంలో మళ్లీ అదే పరిస్థితి. నల్గొండ, నిర్మల్ జిల్లాలో బీసీలు లేని గ్రామాల్లో వారికి రిజర్వేషన్ కేటాయించడం వల్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజల్లో ఎన్నికల హడావిడి మొదలైపోయినా రిజర్వేషన్ల గందరగోళం మొత్తం ప్రాసెస్ను నిలిపివేసే అవకాశం ఉంది. అభ్యర్థులు ఖర్చులు పెట్టి ప్రచారం మొదలెట్టినా కోర్టు తీర్పు ఆధారంగా వారి భవిష్యత్తు నిర్ణయించబడనుంది. మొత్తానికి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది అక్టోబర్ 8న కోర్టు తీర్పుతోనే తేలనుంది. రిజర్వేషన్ల వివాదం పరిష్కారమైతేనే పల్లెపోరు సజావుగా సాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.